అందరికీ నమస్కారం. వాస్తవాలకు ప్రతిబింబం కేజేఎస్ మీడియా. ఉన్నది ఉన్నట్టుగా అందించటమే మా జర్నలిజం. బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. మైలురాళ్ల ముంగిట బూమ్రా 6 వికెట్లు తీస్తే స్మిత్ 191 కొడితే ఆ రికార్డులకు చేరువవుతారు. ఈ డీటెయిల్స్ చూసే ముందు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా బాక్సింగ్ డే టెస్టుకు టీమిండియా, ఆస్ట్రేలియా సిద్ధమవుతున్నాయి. ఇరు జట్ల ఆటగాళ్ల ముందు పలు రికార్డులు ఊరిస్తున్నాయి. ముఖ్యంగా టీమిండియా స్టార్ పేసర్ బూమ్రా, ఆసీస్ సీనియర్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ ముందు కీలక లక్ష్యాలు ఉన్నాయి. ఈ టోర్నీలో టీమిండియా ఫేస్ దళాన్ని ముందుకు నడిపిస్తున్న బూమ్రా మరో 6 వికెట్లు తీస్తే 200 టెస్ట్ వికెట్లు తీసిన భారత బౌలర్ జాబితాలో చేరుతాడు. ఇప్పటి వరకు ఈ జాబితాలో 5 భారత పేసర్లు మాత్రమే ఉన్నారు. కపిల్ దేవ్, ఇషాంత్ శర్మ, జవగళ్ శ్రీనాథ్, జహీర్ ఖాన్, మొహమ్మద్ షమి మాత్రమే ఈ ఘనత సాధించారు. మొత్తంగా 11 మంది భారత బౌలర్లు ఈ మైలురాయికి చేరుకున్నారు. ఇక ఈ టోర్నీలో అద్భుతంగా రాణిస్తున్న బూమ్రా ఈ రికార్డుకు చేరువవడంలో పెద్ద కష్టమేమీ కాదు. ఇక ఆసీస్ సీనియర్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ ముందు మరో రికార్డు ఉంది. ఇంకో 191 పరుగులు చేస్తే టెస్టులో 10,000 పరుగులు చేసిన వారి జాబితాలో చేరనున్నాడు. ఈ ఘనత సాధిస్తే 4వ ఆస్ట్రేలియా బ్యాటర్గా అతడు అవతారమెత్తనున్నాడు. ఆ జట్టు నుంచి అలన్ బోర్డర్, స్టీవ్ వార్, రికీ పాంటింగ్ మాత్రమే ఈ జాబితాలో ఉన్నారు. ఇక 3వ టెస్టులో ట్రావిస్ హెడ్తో పాటు సెంచరీ నమోదు చేసిన స్మిత్కు ఈ మైలురాయి చేరుకోవడంలో సులువే. మరోవైపు 2014లో ఇదే మెల్బోర్న్ వేదికలో స్మిత్ భారత్పై 192 పరుగులు చేసి ఆ టెస్టు డ్రాకు కీలక పాత్ర పోషించాడు. ప్రఖ్యాత మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా డిసెంబర్ 26 నుంచి 4వ టెస్టు ప్రారంభం కానుంది. ఇది బాక్సింగ్ డే టెస్టుగా పిలువబడుతుంది. ఇరు జట్లకు ఈ టెస్టులో గెలవటం కీలకం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.